పొద్దున్నే గార్డెన్‌లో వీడియో తీద్దామని చెప్పేసి పోయాను ఫ్రెండ్స్. చూడండి మందారాలు ఎంత క్యూట్‌గా ఎంత బాగున్నాయో అసల. లొకేషన్ అయితే సూపర్ ఫ్రెండ్స్. చాలా అదిరిపోయింది. ఫ్లవర్స్ చూస్తే గానీ ఏదన్నా సరే పెంచుకుంటున్నాం కాబట్టి. పొద్దున్నే అయితే మా గార్డెన్‌లో నేనొస్తే అలా ఏదో మామూలుగా ఇయాల ఏదో వీడియో పెట్టి పోస్ట్ చేయాలనుకున్నా నేను. ఈ లోపల నేను ఇలా గార్డెన్‌లోకొస్తే నేను వీడియో తీసి నా ఫోన్ మీద వచ్చి వాలింది ఫ్రెండ్స్ తునీగా. చూస్తున్నారుగా. మీ అందరి కోసం అని చెప్పేసి తునీగనని చెప్పేసి ఇప్పుడు నేను వదిలేస్తున్నా. ఎంతమంది దీన్ని వదిలేయాలి, ఎంతమంది దీన్ని పెంచుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మా గార్డెన్‌లో ఇలాంటి తునీగలు చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ అందరి ముందు వదిలేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ ఈ విధంగా వదిలేసాను నేను. అదేవిధంగా మీ అందరికి నేను ఇవాళ మా గార్డెన్ పరిచయం చేస్తాను చూడండి. ఇవి వచ్చేసి వంకాయ మొక్కలు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా బతుకుతున్నాయి. ఇప్పుడైతే ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ వంగ మొక్కలకి. చాలా అంటే చాలా బాగా బతికినాయి ఫ్రెండ్స్ మొక్కలు. వచ్చేసి బీర మొక్కలు ఫ్రెండ్స్. ఫ్లవరింగ్ చూడండి చాలా చిన్న మొక్కలకి ఏ విధంగా ఫ్లవరింగ్ అయితే చాలా చిన్నది ఫ్రెండ్స్. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అసలు వాళ్ళకి నేను సరిగ్గా చూసుకోలేదు. మొక్కలకి పురుగులు తినేసినాయి ఆకులు. ఇది వచ్చేసి హైబ్రిడ్ అట్టి మొక్క ఫ్రెండ్స్. ఈ అట్టికాయ మొక్క గురించి స్పెషల్ వీడియో అనేది ఈ మొక్క గురించి నేను పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ అట్టికాయ అమ్మ వర్షాకాలం వచ్చేసింది కదా అని చెప్పేసి పందిరి అయితే ప్రిపేర్ చేసింది. ఇది వచ్చేసి మా అమ్మ అయితే ప్రిపేర్ చేసి ఇప్పుడు గార్డెన్ వర్షాకాలం వస్తుంది కదా అని చెప్పేసి ఇదంతా సహా ఏ విధంగా అంతా రెడీ చేసేసుకుంటుంది. ఒక 10,000 అయినా 20,000 అయినా 30,000 అయినా సరే మొక్కలు తీసుకొచ్చి మొత్తం గార్డెన్లో అయితే పెట్టడం జరుగుతుంది రా నాన్న. ఎవరైనా వస్తే చూడు రోడ్డు దగ్గరే ఉన్నావు కదా అని చెప్పి చెప్తుంది మా అమ్మ. సర్లే అని చెప్పి ఏమంటుందంటే ఫ్రెండ్స్ ఒక 10,000 అయినా 5,000 అయినా సరే ఈ ప్లేస్ అంతా ఈ గార్డెన్లో అన్ని కూరగాయ మొక్కలు పెట్టేద్దాం. ఎవరైనా వస్తే చూడరా నాన్న కొందాం మొక్కలు మొత్తం నాటేసేయాలి. ఏదో విధంగా గార్డెన్లా చేయాలి. గార్డెన్ ఎంత మంచిగా ఉంటే మనం కూడా అంత హెల్తీగా ఉంటామని చెప్పి చెప్తుంది. ఇది వచ్చి ఆనప తీగ ఫ్రెండ్స్. మేము పెట్టలేదు. ఇది మేము పెట్టకుండానే పారీలో అయితే చాలా అంటే చాలా బాగా బతికింది. అదే విధంగా కాకుండా పిందెలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. చూడండి పారీలో ఎంత బాగా బతికిందో. అదే మనం పెడితే మాత్రం ఏదో పురుగులు ఏదో చాలా అంటే చాలా విధంగా వస్తాయి. ఇది వచ్చేసి ఇంట్లో ఎవరు ఉండలేదు ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ ఈ సరౌండింగ్స్ లో చాలా ఉపయోగపడే చాలా మొక్కలు ఉన్నాయి. నేను జామ మొక్క చూసాను. జామ మొక్కకి ఫుల్ జామకాయలు కాసినాయి ఫ్రెండ్స్. అదే విధంగా చిన్న కాకుండా చాలా పెద్ద కాయలు ఉన్నాయి. గుమ్మడికాయలు అలా వేరే వెరైటీ మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ. నేనైతే ఏం టచ్ చేయలేదు, ఏం కొయ్యలేదు కూడా. మనకి ఉపయోగపడే మొక్కలు కూడా చాలా ఉన్నాయి. ఆ మొక్కల్ని శుభ్రం చేసి పెంచితే మనకి చాలా మంచిగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. బాయ్, సీ యూ, టాటా. మా ఊర్లో